ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజ్యము తగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారా? భద్రంగా ఉన్నారు కదా? ప్రతి ఉదయాన్నే మిమ్మల్ని ఈ విధంగా దేవుని వాక్యంతో కలవడానికి దేవుడు మాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేస్తున్నాం. కేవలం వాగ్దానాలు బట్టి ఆనందించడం మాత్రమే కాదు, కానీ దేవుని మాటల యందు మన లక్ష్యం ఉంచి ఆ మాటలకు లోబడినప్పుడు వాగ్దానాల నెరవేర్పును స్పష్టంగా మనం చూస్తాం. మన దేవుడు వాగ్దానాలు చేయడం మాత్రమే కాదు, వాగ్దానాలు నెరవేర్చడానికి మన దేవుడు ఎప్పుడు సంసిద్ధుడే అని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననాన్ని, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతిస్తున్నాం. క్రిస్మస్ అనే మాటకు క్రీస్తును ఆరాధించుట, యేసు ప్రభువును మనస్ఫూర్తిగా ఆరాధించువాడికి ప్రతిరోజు క్రిస్మసే. ఆయన ఈ లోకానికి వచ్చిన శుభ సందర్భాన్ని మనందరం జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతించాలి. అట్ ది సేమ్ టైం మొదటిసారిగా యేసు ప్రభు రక్షకునిగా మన మధ్యకు వచ్చారు. అదే సమయంలో క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు కూడా మనం సిద్ధపడాలి. బైబిల్ యేసయ్య మొదటి రాకను మాత్రమే మనకు తెలియచేయలేదు, కానీ ఆయన రెండోసారి రాబోతున్నారు కనుక మనందరూ కూడా ఆధ్యాత్మికంగా సిద్ధపడి ఆయన్ను అనుసరించగలిగితే, ఆయన ఆరాధించగలిగితే ఖచ్చితంగా దేవునికి దగ్గరగా మనం జీవించగలం. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందామా? ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 2 and verse 12. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దు అని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు దేవుని చేత బోధించబడ్డారు. నువ్వు ఎవరి చేత బోధించబడుతున్నావు? ఎవరు నిన్ను గైడ్ చేస్తున్నారు? ఎవరు నిన్ను ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు? జాగ్రత్తగా గమనించిన దేవుని బిడ్డలారా, జ్ఞానులు యేసు ప్రభువును వెతుకుతూ బయలుదేరారు. వారు సుదూర ప్రాంతాల నుండి బయలుదేరి వచ్చారని బైబిల్ గ్రంథంలో వారి గురించిన పెద్దగా డీటెయిల్స్ లేవు, కానీ చరిత్రలో గమనిస్తే వారు ఖచ్చితంగా దూర ప్రాంతాల నుండి వచ్చిన వారే. వారు కొన్ని ప్రాంతాలకు రాజులుగా కూడా ఉన్నారని కొంతమంది తెలియజేస్తున్నారు. వారు వస్తారు అని పాత నిబంధనలో ప్రవచనాలు కూడా ఉన్నాయి. ఎట్టకేలకు వారు ప్రయాణం చేసుకుంటూ వారు నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం వారిని నడిపిస్తున్న విధానాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి సంపూర్ణంగా దేవుని చిత్తానికి మరియు దేవుని నడిపింపుకు లోబడి ఉంటే బాగుండేది. కానీ కొంత దూరం వచ్చేసిన తర్వాత, ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చిన తర్వాత రాజు కుటుంబంలోనే పుట్టుంటాడని చెప్పి వారు హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన పూజింపవచ్చితిమని హేరోదుతో చెప్పారు. హేరోదు అప్పటికి యూదుల రాజుగా ఉన్నాడు. తానుండగా మరొక రాజు పుట్టడం ఏంటి, తనకు తెలియకుండా మరొక రాజు జన్మించడం ఏంటి అనే కలవరం అతనిలో బయలుదేరారు. హేరోదు కలవరబడినప్పుడు అతను చుట్టూ ఉన్న ప్రజలు కూడా కలవరబడ్డారు. ఎందుకోసం? రాజుగారు మనసు బాగాలేదనుకోండి, ఆయన ఏ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకుంటాడో ఆ నిర్ణయాలు ప్రజలకు ఎలా ప్రతికూలంగా ఉంటాయో అన్న కలవరం ప్రజల్లోకి వచ్చేసింది. అటువంటి సందర్భంలో శాస్త్రులను పిలిచి హేరోదు అన్నాడు, మెస్సియా వస్తే ఎక్కడ పుడతారు? లోకరక్షకుడు ఎక్కడ జన్మిస్తాడు? వారు నిర్ద్వందంగా చెప్పేశారు, మీకా ప్రవచనాన్ని బేస్ చేసుకుని బెత్లెహేంలో పుడతారని. అప్పుడు హేరోదు జ్ఞానుల్ని పిలిచి, మీరు వెళ్ళి ఆయన ఆరాధించి మరలా నా దగ్గరికి వచ్చేసేయండి, నేను కూడా వెళ్ళి ఆరాధిస్తాను అని ఒక వక్రమైన బుద్ధితో వారిని పంపించాడు. జ్ఞానులు యేసు ప్రభువును వెతుక్కుంటూ బెత్లెహేం రావడం, ఇంటిలోనికి వచ్చి యేసు ప్రభువును చూడడం, ఆ తర్వాత ఆయన ముందు సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు తెరిచి బంగారము, సాంబ్రాణి, బోళమును దేవునికి కానుకలుగా వారు సమర్పించారు. జ్ఞానుల పేర్లు బైబిల్లో రాయబడలేదు, కానీ వారి జీవితం మనందరికీ ఆదర్శమే. ప్రభువును ఆరాధించడంలో, ఆయన పూజించడంలో వారు ముందున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆరాధనీయుడా? ఆయన మనం పూజించచ్చా? ఆయన్ను మనం స్తుతించచ్చా? ఆయన దేవుడా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. బైబిల్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిర్ద్వందంగా చెప్పే ఒక సత్యం ఏంటంటే, యేసు ప్రభు ఆరాధనీయుడు, ఆయన దేవుడు. ఆయన దేవుడయ్యుండి మనిషిగా ఈ లోకానికి వచ్చారు. జ్ఞానులు యేసు ప్రభువు ముందు సాగిలపడి ఆయన్ను పూజించారు, ఆరాధించారు. అందును బట్టి యేసు ప్రభు ఆరాధనీయుడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనం గమనించాలి. వారు తమ పెట్టెలు తెరిచి దేవునికి బహుమానాలు ఇచ్చారు. బంగారం యేసు ప్రభు దైవత్వానికి, ఆయన రాజరికానికి, సాంబ్రాణి ఆయన ఆరాధనీయుడు అనే విషయాన్ని తెలియజేస్తుందని, బోళము ఆయన మన కొరకు అనుభవించే శ్రమలకు సాదృశ్యం అని చాలాసార్లు మనం వింటున్నాం. అయితే ఎప్పుడైతే వారు దేవునికి దగ్గరగా వచ్చారో, క్రీస్తు ప్రభువుని చూశారో, ఇప్పుడు వారు బహుశా ఆలోచన చేస్తున్నారేమో, హేరోదు రమ్మన్నాడు కదా, మరలా అక్కడికి వెళ్దామని. వారు దేవుని చేత బోధించబడిన వారే స్వప్నం అందు వారు మరి ఒక మార్గమున తిరిగి వెళ్ళారని బైబిల్లో ఉంది. హేరోదు దగ్గరికి వెళ్ళుంటే ఏం జరిగేది? ఖచ్చితంగా హేరోదు వారిని ఇబ్బంది పెట్టేవాడే.
ఎందుకంటే హేరోదు యొక్క మనసు మంచిది కాదు, అతని స్వభావం మంచిది కాదు. ఇక్కడ జ్ఞానులు నేర్పించే పాఠం ఏంటి అంటే, మరలా వెనుకకు తిరగద్దు, నువ్వు మరలా హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు. హేరోదు ఏమన్నాడంటే, మీరు యేసుప్రభువుని ఆరాధించిన మరలా నా దగ్గరికి వచ్చేసేయండి. ఈ రోజుల్లో కూడా సాతాను చాలామందిని అలాగే ప్రేరేపణ చేస్తున్నాడు. నువ్వు మందిరానికి వెళ్తావా, వెళ్ళు, పాటలు పాడతావా, పాడు, ఆరాధన చేస్తావా, చేయి, కానుకలు ఇస్తావా, ఇవ్వు, కానీ మరలా నా దగ్గరికి వచ్చేసేయి. నువ్వు నాకు సంబంధించిన దానవు, నువ్వు నాకు సంబంధించిన వాడవు గనుక నన్ను వదిలి వెళ్ళొద్దు అన్నట్టుగా అపవాది చాలామందిని గుప్పెట్లో పెట్టేసుకున్నాడు. కానీ క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీ జీవితం మారింది, నీ బ్రతుకు మారింది, నీ దర్శనం మారింది, నీ గమ్యం మారింది. దేవుడు మరి ఒక మార్గాన వారిని తమ దేశములకు నడిపించాడు, గమ్యస్థానాలకు వారు చేరుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నిన్ను గమ్యస్థానానికి నడిపించేవాడు. ఏ దర్శనం అయితే దేవుడు నిన్ను పిలిచాడో, ఏ లక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావో, ఏ బహుమానం పొందడానికి నువ్వు పోరాడుతున్నావో లేదా పరిగెత్తుతున్నావో, దేవుడు ఆ దర్శనాన్ని నెరవేర్చేవాడు. ఆయన బోధించాడు అని బైబిల్లో రాయబడి. దేవుడు వారికి తన మార్గమును ఉపదేశించాడు. కీర్తనకారుడు ఒక సందర్భంలో అంటాడు, ప్రభువా నీ మార్గము నాకు బోధించుము, నేను నీ సత్యాన్ని అనుసరించి నడుస్తాను అన్నాడు. దేవుని మార్గము మనకెప్పుడు శ్రేయస్కరమే, ఎప్పుడూ ప్రయోజనకరమే. ప్రైజ్ ది లార్డ్. ఆయన మార్గములో నడిచి నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన మార్గములో నడిచి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా లేరు. దేవుడు తన ప్రణాళికల కోసం, తన ఉద్దేశాల కోసం నేను వాడుకుంటారు కనుక ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చగలిగితే అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకారులు ప్రభు నీ జీవితం జరిగిస్తాడు. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ప్రభువు నీకు బోధించేవాడు, ఆయన నడిపించేవాడు, నీకు ఆలోచన చెప్పువాడు కనుక ఆయన మాటకు నువ్వు లోపడగలిగితే ఆశీర్వాదాన్ని చూస్తావు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ చేత మేము బోధించబడినప్పుడు మమ్మల్ని మరి ఒక మార్గములో గమ్యానికి నడిపించే దేవుడు గనుక నీకు స్తోత్రాలయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పది. ఆనాడు జ్ఞానులు మరలా హేరోదు దగ్గరకు వెళ్లకుండా వారిని అడ్డుకున్నావు, అందును బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఎంతమంది అయితే నాయన విడిచి వచ్చిన పాప జీవితానికి మరలా అలవాటు పడుతున్నారో వారందరినీ మీరు ముట్టండి నాయన. నీ మార్గంలో వారు కొనసాగినట్లుగా సహాయం చేయండి. ఎవరైతే అనారోగ్యాలు వెళ్తున్నారో స్వస్థపరచండి నాయన. ఫెయిల్యూర్లో ఉన్నారో వారికి విజయాన్ని ఇవ్వండి. నీ చిత్తాన్ని వారి జీవితం నెరవేర్చి సంపూర్ణమైన బహుమానం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.